భాగంగా మనం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యాం. ఏ రాజకీయ అంశాలైనా ఏ హాట్ టాపిక్ అయినా చర్చించుకునే చర్చా వేదిక ఎక్కువగా టీ స్టాల్ వద్దే ఉంటుంది. ప్రస్తుతం మనం కూడా ఒక టీ స్టాల్ వద్ద ఉన్నాం. మనం కూడా టీ కొడుతూ ఇక్కడ జనం కూడా ఎక్కువ మంది ఉన్నారు. వారి అభిప్రాయాలను వారి సమస్యలను తెలుసుకుందాం. ఏం పెద్దనా ఎట్లున్నారు? బాగానే ఉన్నాం సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు కడారి కృష్ణయ్య, కుట్ర విలేజ్ కుట్ర, వెల్లండ మండలం. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 25 ఎకరాలు ఉంటుంది. ఎట్లా ఉంది? ఎంపీటీసీనా మీరు? ఎట్లా ఉంది ఇక్కడ? త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లా ఉంది? ఎట్లా ఉంది సార్, పని చేసే వాళ్ళకే పట్టం కడతారు ఇక్కడ. వంచంద్రెడ్డి మంచిగా పని చేస్తున్నాం కాబట్టి వంచంద్రెడ్డికి ఓట్లు వేస్తారు గ్రామ ప్రజలంతా. ఆయన్నే ప్రజలు అందుబాటులో ఉంటాడు. గతంలో ఉన్నోళ్ళు కానీ ఇప్పుడున్నోళ్ళు కానీ ఎవరు అభ్యర్థులు కానీ ఎన్నడూ కూడా కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్లు నాడు పోతే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే వస్తారు. ఈయన 24 గంటలు ఇప్పటి కార్యకర్తల ఇల్లు, ఆయన హైదరాబాద్ ఇల్లు ఎక్కడుందో తెలియదు. పొద్దున్న లేస్తే 10 గంటల వరకు కలవకుర్తి కాన్స్టిట్యూన్సీలే ఉంటారు. మళ్ళీ పొద్దుగాల 8 గంటలకు. ఈ నియోజకవర్గమే కాకుండా టోటల్ గా స్టేట్ వైడ్ ఎలా ఉంటుందంటారు ఈసారి? స్టేజ్ వైడ్ అంటే మేము టీవీలో దాంట్లో వరకు చూసినంత వరకే కానీ కొన్ని సర్వేలు అయితే కాంగ్రెస్కి ఈసారి కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్తారు. ఎందుకంటే రామారావుని ఓడించిన కాన్స్టిట్యున్సీ. కాకపోతే కలకుర్తి ప్రజలు చాలా చైతన్యమైన ప్రజలు. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని ఇవ్వలేదు. దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాపుల కుక్క లేక ఉంటా తెలంగాణకి అన్నాడు. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఆంధ్రలో నిలబడితే ఇంటికో ఒక ఉద్యోగం వస్తుంది అన్నాడు. ఆ తర్వాత ఫీజు అంటే రైతులకు రుణమాఫీ చేస్తున్నాడు. అయితే అది మిత్తికాడు కూడా పోలేదు రుణమాఫీ. ఎట్లా చేసింది అట్లే ఉన్నది. కాకపోతే ఏది చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు. ఏది చేయలేదు కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఈ దురల పాలన ఎప్పుడు అంతం చేయాలంటే వెయిట్ చేస్తారు. ఏంటి ఈసారి ఎలా ఉంటుందంటారు? అన్న బాగానే ఉందన్న. ఏది ఏ పార్టీ వస్తుంది? ఏ పార్టీ అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని బాగానే అంటారు. ఈసారి పక్కా బీజేపీ జెండా ఎగురుతుంది కల్వకుర్తిలో కంపల్సరీ. కంపల్సరీ ఈసారి బీజేపీని గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఒక్కసారి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సార్ల నుంచి ఓడిపోతా ఉన్నాడు ఆచార్య. ఈ ఒక్కసారి ఆయనకి ఛాయిస్ ఇద్దామని అనుకుంటున్నాం. మేము మా పబ్లిక్ మా ఉపయోగ కాడికి మాత్రం ఆచార్యకి చేయాలనుకుంటున్నాం. ఏం బ్రదర్, ఏం పేరు మీ పేరు? వెంకటేష్. ఎలా నడుస్తుంది బిజినెస్? పర్వాలేదు సార్, మంచిగా. డైలీ ఎంత అవుతుంది? 600 రూపాయలు. ఎట్లా ఏంటి, టీ ఒకటేనా ఇక్కడ? కాఫీ అన్ని? టీ, కాఫీ, బూస్ట్, లెమన్ టీ. ఏంటి సార్ ఎట్లా ఉంది? టీ అయిందా మరి? అయింది సార్. సరే, నాకు ఒక మంచి స్ట్రాంగ్ టీ. సరే, మరి టీ స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఈసారి పార్టీలు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయంటారా? స్ట్రాంగ్ గానే ఈసారి స్ట్రాంగ్ గానే ఉంది సార్, బలంగా. ఏ పార్టీ స్ట్రాంగ్ గా ఉంటుంది సార్? అన్ని ఈక్వల్ గా కొడుతున్నాయి సార్ ఈసారి. అన్ని ఈక్వల్, అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి సార్. అయితే ఎమ్మెల్యేలకు బాగా పోటాపోటీగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. చాయ్ మస్తుగా ఉంది. మీరు కూడా కల్లకుర్తి సెంటర్కి వచ్చినప్పుడు ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. మరికొంతమందితో మాట్లాడదాం. రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి, సమస్యలు ఏమున్నాయి అనేది కనుక్కుందాం. ఏంటంటే ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? ఏ సమస్యలు ఏం లేవు మీకు? సమస్యలు చాలా ఉన్నాయి. మరి చెప్పండి. కల్లకుర్తి నియోజకవర్గంలో ప్రధానంగా వాటర్, త్రాగునీరుకే ఇక్కడ లేదు. చాలామంది నాయకులు సాగునీరు లక్షల నీళ్ళు ఇస్తామని అంటారు. ఇంతవరకు ఇక్కడ మాత్రం త్రాగునీరుకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వ్యవసాయం ఎలా ఉంది ఇక్కడ? వ్యవసాయాలు నీళ్ళే లేవు. పంటలు ఎక్కువగా ఏవి పండిస్తారు? పంటలు ఏవి పండాయి. ఈసారి వానాకాలంలో టోటల్ ఒకే ఒక వాన వచ్చింది. పశువులకు కానీ మనుషులకు కానీ చాలా ఇబ్బంది ఉంది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వాటర్ సమస్య తీర్చలేదు ఇక్కడ? తీర్చలే. ఏంటి సార్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఈసారి కాంగ్రెసే. రైట్, మీరు బ్రదర్? కాంగ్రెస్కే ఎక్కువ ఉంది సార్. ఇక్కడ ఏముందంటే సెంట్రల్లో బీజేపీ ఉండి కూడా అక్కడ మొత్తం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేటు పెరిగింది. సిలిండర్ గ్యాస్ రేటు పెంచారు. ప్రతి ఒక్క ఫర్టిలైజర్ షాప్ కానీ అన్ని రేట్లు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మంచి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కే ఇప్పుడు ఛాన్స్ చాలా. మాది కలవకుర్తి నియోజకవర్గం. వంశీచంద్రరెడ్డికి పూర్తిగా మద్దతు. మేము 2 టైమ్స్ వార్డు మెంబర్లు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. ఏంటి సరే ఏ పార్టీ ఉందంటారు ఇక్కడ? బీజేపీ. బీజేపీ.
రైట్, కల్వకుర్తిలోని మరో సెంటర్ వద్ద ఒక ఉడిపి హోటల్ వద్ద మనం ఉన్నాం. చూద్దాం ఇక్కడ జనం అభిప్రాయం ఎలా ఉందో మాట్లాడదాం. నమస్తే పెద్దనా, ఏంటి పార్టీ ఇట్లా హోరాహోరీగా ఉందంటారా? ఏ పార్టీ? పార్టీ హోరాహోరీగా అంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ హోరాహోరీగా నడుస్తున్నది. ప్రస్తుతం టీఆర్ఎస్ మాత్రం కొద్దిగా డల్గానే ఉన్నది. మీరండి ఎలా ఉంది ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా కల్వకుర్తిలో? మేము జమానా అంటే దాదాపు 42 రోజులు సకల జిల్లా సమ్మెలో పాల్గొన్నాం మేము. అప్పుడు ఊహించుకున్నది ఏంటంటే తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, ముఖ్యంగా ఈ మూడింటి గురించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే లాభంలో నడుస్తున్నది. అంటే వాళ్ళ కుటుంబ లాభాపేక్ష కోసమే ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు. రెండవది మాకు నీళ్లు అంటే జమానాలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాలువలు తవ్వినారు. అప్పుడు తీసే కాలువలకి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి అంతే. నియామకాలు, ఉద్యోగాలు ఇప్పటికీ ఒక్కరికి ఉద్యోగం రాలే. అంటే రేపు వద్దున మేము ఖచ్చితంగా వచ్చినాక 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అంతే. మరికొంతమందిని అడుగుదాం. పాండురంగ నా పేరు. ఓకే, ఎలా ఉంది ఇక్కడ పార్టీల పరిస్థితి? ఏ విధంగా ఉంది? సమస్యలు ఏమున్నాయి ముఖ్యంగా? సమస్యలు అంటే మనకు తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకులు బాగుపడతాయి, మంచిగా ఉంటుంది అని అనుకున్నాం. మనము ఉన్న ఉద్యోగాలు కూడా ఉండకపోతే చాలు. 108 ఉంది, అది ఏ పార్టీకి సంబంధం లేదు, పబ్లిక్ అక్కడ వచ్చేది. దాని మీద కమిషన్లు రావు. 2.5 months అవుతుంది 108 ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయబట్టి. అందులో ఇప్పుడు 108 ఫోన్ చేస్తే వస్తుంది, ఎత్తుతారు లేకపోతే లేదు. అది వచ్చిన ఎట్లా వస్తారు? మన సేమ్ ఆటోలలో తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. అట్లా డెలివరీ ఎంతోమంది చనిపోయారు. టోటల్గా ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ఏముందండి, ఇంతకుముందు టీడీపీలో సైకిలో బైకులో ఇచ్చిర్రు, కాంగ్రెస్ వచ్చి అదో ఇదో చేసింది. ఎవరన్నా అదో ఇదో చేసిరు, కానీ పబ్లిక్ ఇది చేసిందని ఏ ఊర్లోనన్నా పోయి అడగండి. ఏ ముసలమ్మకి లేపాడండి, పింఛన్ అన్నాడండి 200 గవర్నమెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఈయన వచ్చి ఏం చేసిండు? 800 పెంచిండు. ఎవరు ఇస్తుంది? సెంట్రల్కి వెళ్ళి వస్తుంది, ఈయనకి ఇస్తలేదు కదా. అది ఒక్కటి తప్ప చేసింది ఏదో చెప్పమనండి, ఒక్కటి. నా పేరు ఖదీర్ అండి. ఏంటి ఎలా ఉంది పార్టీల పరిస్థితి? పార్టీలో ఏముందని కేసీఆర్ నమ్మించి మోసం చేస్తున్నాడు. నీళ్లు, నిమ్మకాలు, ఉద్యోగాలు ఇస్తామని కాన్సెప్ట్ తోటి తెలంగాణ సాధించుకున్నాం. ఇంత బంగారు తెలంగాణ చేస్తున్నాడు, అప్పుల తెలంగాణ చేసిండు. 12% రిజిస్ట్రేషన్ అన్నాడు. 12% రిజిస్ట్రేషన్ ఏడా ఉందని? బస్ స్టాండ్ పక్కనే ఇక్కడ కొంతమంది పూల వ్యాపారులు కూడా ఉన్నారు. వారి అభిప్రాయం ఎలా ఉందో, వారి సమస్యలు ఏమున్నాయో కనుక్కుందాం. నమస్తే అండి, మీ పేరు? ఓకే, ఎలా నడుస్తుంది వ్యాపారం? అన్ సీజన్. ఓకే, అంటే సీజన్ అంటే ఎప్పుడు ఉంటుంది? దసరా, పెళ్లిళ్ళప్పుడు, దీపావళి తర్వాత అప్పుడు బాగా జరుగుతుందా? ఎట్లా, ఎంత అవుతుంది అప్పుడు రోజుకి? అప్పుడు 10,000 15,000 అవుతుంది. మిగతా టైంలో మినిమం 4,000 5,000 అవుతుంది. ఓకే, అంటే ఈ పూలన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? మల్కాపూర్కి వెళ్ళి. ఓకే, ఏ పూలు ఉన్నాయి? ఎన్ని రకాలు ఉన్నాయి? మల్లె పూలు, కనకాంబ, చామంతి, బంతి పూలు, గులాబీ దండలు. మరి ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? ఎట్లా ఉంది? సమస్యలు ఏమున్నాయి ముఖ్యంగా మీకు? సమస్యలు ఏం లేదు, మంచిగా ఉంది. ఇప్పుడు రాజకీయం టీఆర్ఎస్, ఇక్కడైతే కాంగ్రెస్ ఉంది లోకల్ లైఫ్. ఓకే, మరి ముఖ్యంగా కల్వకుర్తిలో ఎప్పుడు ఇక్కడ ఎవరైతే గెలుస్తారో అధికార పార్టీలో ఎవరు ఉంటారు? మరి ఎట్లా? అది అందుకోలే డెవలప్మెంట్ లేదు కల్వకుర్తి, అంతే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఏదొస్తుంది అంటారు? చెప్పలేం సార్, టకావర్ ఉంటుంది. రైట్. మీరు బ్రదర్? నా పేరు వెంకటేష్. ఎట్లా ఉంది పార్టీల పరిస్థితి? ఎట్లా ఉంది ఈసారి? ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నా ఎవరున్నా ఎప్పుడైనా ఎక్స్పర్ట్ ఎమ్మెల్యే ఉంటుంది. ఇక్కడ ఎక్స్పర్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ కల్వకుర్తి డెవలప్మెంట్ అయితే అసలు లేదు. మీరు ఎవరి వైపు ఉన్నారు? నేను టీఆర్ఎస్ వైపే ఉన్నాను సార్, టీఆర్ఎస్కి ఓటేసాను. రైట్. ఇటు పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంది. బస్ స్టాండ్లో ప్రయాణికుల అభిప్రాయం ఎలా ఉంది కనుక్కుందాం. బస్సు బయలుదేరుతుంది. బస్సులో ప్రయాణికులు ఏమనుకుంటున్నారు కూడా కనుక్కుందాం. నమస్తే రేదైనా. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నారు? మేము మామనార్కి వెళ్తున్నాం అండి. మహబూబ్ నగర్. ఇక్కడే ఉంటారా మీరు? జడ్చర్లో ఉంటాం. ఓకే, ఏంటి నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయి ఈసారి? మాది సొంత వచ్చే జడ్చర్ల కాన్స్టిట్యున్సీ. ఓకే. ఎట్లా ఉంది ఈసారి పార్టీల పరిస్థితి? ఏ విధంగా ఉంది? పార్టీల పరిస్థితి బాగానే ఉంది, కానీ ఇక్కడ ప్రజల పరిస్థితి, నిరుద్యోగుల సమస్య, తర్వాత సమస్యనే ఎక్కువ ఉంది. ఈ సమస్యలు ఏమున్నాయి? సమస్యలు చాలా ఉన్నాయండి. చాలా మంది చదువుకుని ఎడ్యుకేటెడ్ ఉన్నారు, కానీ ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్స్ లేదు, నోటిఫికేషన్స్ ఎలాంటివి లేవు. 5 years బ్యాకే మాకు అన్ని ఇస్తాము అన్నట్టు చెప్పిండ్రు, అంటే లాస్ట్ నోటిఫికేషన్స్ అప్పుడు ఎలక్షన్స్ తర్వాత. ఇప్పటిదాకా అలాంటివి ఏం లేవు. నమస్తే సార్. నమస్తే. ఏం చేస్తుంటారు? నేను టూరిస్ట్ నడిపిస్తాను. ఓకే,
ఎలా ఉంది ఇక్కడ పార్టీల పరిస్థితి ఎట్లా ఉందంటారు ఈసారి? అంటే పార్టీల సిచ్యువేషన్ ఏముంది కానీ ఈసారి ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ని గెలిపించాలని అనుకుంటున్నారు అందరూ. ఓకే, చూసాం కదా ఇక్కడ బస్సులో ప్రయాణికులు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. వారు వారి సమస్యలు ఏంటి, వారి అభిప్రాయం, వారి మనసులో మాటను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరో ప్లేస్కి వెళ్దాం. ప్రయాణికులకు బస్ సౌకర్యం ఎలా ఉంది? మాది ఒంగూరు మండలం, మా గ్రామం ఉమ్మాపురు. డెండి ఉమ్మాపురు అని ఒకటే బస్సు ఉంటుంది, షటల్ బస్ 4 ట్రిపుల్ తిరుగుతుంది. అది డెండి కలవర్తి ఉమ్మాపురు డెండి బోర్డు ఉంటుంది. ఇంకంత ఉంది సార్ బస్ సౌకర్యం. ఎట్లా ఉంది ఈసారి పార్టీల పరిస్థితి ఎట్లుంది? పార్టీలు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచింది. నీళ్ళు నియమాలు మస్తు చెప్పారు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు. పేద రైతులకు 3 ఎకరాల కన్నా దళితులకు ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన ఇంటికాడికి ఆయన 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఇంక మాకే ఉంది ఇప్పుడు పేదలకు ఎకరా 4,000 ఇచ్చిండు. పెద్ద పెద్ద మా కూడా వచ్చినాయి. పెద్ద పెద్ద రైతులకు 100 ఎకరాల ఉన్న వాళ్ళకి హైదరాబాద్ ఇల్లు కట్టుకుని వాళ్ళు ఉండి మేము కౌలు చేసుకొని మేము గుత్త కడితే అవే 4 లక్షలు వాళ్ళకి మళ్ళీ మేము కౌలు కాసిన పాయలు మేము మన పెట్టుబడి పెట్టిన పాయలు మాత్రం మాకు ఎవడిస్తున్నాడు, ఎవడిస్తలేడు. ఇంకా మరేంటి ఈసారి ఎట్లా ఉంది, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అయితే సార్ మాకైతే ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకే ఓటు. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజల సమస్యల్ని, రాజకీయ పార్టీలపై సామాన్యుడి మనోగతాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరో నియోజకవర్గంలోని ప్రజల మనసులో మాటను తెలుసుకున్నాం. పదండి. హైదరాబాద్లో ఉన్న 2 మెయిన్ రైల్వే స్టేషన్స్లో నాంపల్లి రైల్వే స్టేషన్ ఒకటి. ఇది చాలా ముఖ్యమైనది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అదైతే హైదరాబాద్ కిందకు వచ్చే రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఉన్న గవర్నమెంట్ మీద, అలాగే రాబోయేటటువంటి ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. कैसा जी? अच्छा है जी. कैसे चल रहा है धंधा ऑटो का? अच्छा चल रहा अल्हम्दुलिल्लाह. ठीक है, तो कितना कमाएगा एक दिन में आप? 700-800 रुपए कमाएगा एक दिन. अच्छा चल रहा है. अभी कैब सर्विस आ गया, पूरा थोड़ा मेट्रो आ गया, थोड़ा बहुत लो बिजनेस हुआ, थोड़ा नुकसान हो रहा है उससे. ठीक है. ये बात बताओ, आधा से आधा कैब ड्राइवर बन गया है ना ऑटो वाले? ये तो सही है ना? 20% है. आधे से आधा नहीं है, 20% है ओला में. वो भी नुकसान में है अभी, तो भी बाकी के पूरे नुकसान में. पूरा लोन से लिया गाड़ी, वही लोन से लिए, लोन नहीं कर रहा. कभी प्राइवेट फाइनेंस है वो परेशान कर रहा. ऑटो ड्राइवर के ताल्लुक से कुछ अच्छा बुरा सोच के. तो ये बताओ कि अब तक जो गवर्नमेंट चला था टीआरएस का, कैसा था? वो बहुत अच्छा चला, अब तक बहुत चला. टीआरएस हुकूमत में क्या है, ऑटो वालों को ज्यादा तकलीफ भी नहीं हुई, पुलिस की तरफ से ज्यादा वो भी नहीं हुआ. फ्रेंडली पुलिसिंग हुआ. हाँ, फ्रेंडली हुआ एकदम. पैसे नहीं लिए तो बाकी हुकूमतों में दुनिया चलान ज्यादा नहीं लिया क्या आपसे? नहीं लिए. तो अभी नेक्स्ट टाइम कौन आने वाला है, कैसा चलेगा? नेक्स्ट टाइम भी केसीआर साहब भी जाए गवर्नमेंट में, चीफ मिनिस्टर बने तो अच्छा है हमारे लिए. ये फ्यूचर भी अच्छा गया, नेक्स्ट आने वाला भी फ्यूचर अच्छा जाएगा, हमारी उम्मीद है. हमारे टीडीपी कैसे वो नहीं चलेगा क्या? नहीं चलेगा. केसीआर साहब भी आएगा तो अच्छा रहेगा. क्या कांग्रेस इतने सालों से रह के क्या करी जो अब करेंगे? कांग्रेस खाली कौम को लूटने वाली है पार्टी. अभी टीआरएस आने वाला. टीआरएस आया तो बेटर रहेगा. अच्छा ठीक है. आप क्या बोलते हैं? टीआरएस कांग्रेस? टीआरएस आ गए तो अच्छा रहेंगे. आप क्या बोलेगा? टीआरएस आए. आप टीआरएस सबका सब टीआरएस इधर. सब टीआरएस. जय तेलंगाना. సో ప్రస్తుతం మనం పబ్లిక్ గార్డెన్లో ఉన్నాం. పబ్లిక్ గార్డెన్ ఒక ల్యాండ్ మార్క్ హైదరాబాద్కి. డైలీ మార్నింగ్ ఇక్కడికి వాకర్స్ చాలా మంది వస్తుంటారు. సో వాకర్స్ అభిప్రాయం ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు వాళ్ళు లోకల్ పాలిటిక్స్ గురించి, సో
సో లెట్ ఇస్ ఆస్క్ దెమ్. సో రోజు వస్తుంటారా మీరు ఇక్కడికి? या यस डेली रेगुलर. व्हाट इज द स्पेशलिटी ऑफ पब्लिक गार्डन? माहौल बहुत अच्छा है, यहाँ के हवा अच्छी है, पोल्यूशन फ्री एरिया है और यहाँ पे आने के बाद मन लग जाता, वॉकिंग करने का दिल बोलता. हैदराबाद के पोल्यूशन के बारे में आप क्या बोलते हैं? आप हैदराबाद में अदर सिटीज से तो थोड़ा कम है, वैसे कई इलाकों में बहुत ज़्यादा है. अमीरपेट जंक्शंस के पास में थोड़ा ज़्यादा है. मेट्रो आने के बाद ऐसा लग रहा है कि कुछ कम हुआ है. आप क्या सोचते हैं गवर्नमेंट कैसा डेवलपमेंट कर रहे हैं, कैसा है? गवर्नमेंट तो अच्छा डेवलपमेंट कर रही है अपनी, ऐसी बात नहीं है. तेलंगाना गवर्नमेंट में अच्छा आज काफ़ी डेवलपमेंट्स है. देखो ऐसी बात नहीं है, नहीं बोलकर नहीं, पहले से अच्छे काफ़ी डेवलपमेंट्स है. पहले से हैदराबाद में पैदा ही यहीं हुए हैं. हाँ ठीक है. तो आप नेक्स्ट इलेक्शंस कैसा होगा, आप क्या समझते हो? अच्छा होगा. नेक्स्ट इलेक्शन अपने केसीआर साहब ही आएंगे यहाँ पे. तो तेलंगाना में TDP कांग्रेस नहीं नहीं, कोई नहीं आएगा. केसीआर साहब ही आएंगे अपने पास में. तो यहाँ पे दूसरी कोई पार्टी आ ही नहीं सकती. మీరేమనుకుంటారు? ఈసారి కేసీఆర్ గారు రావాలండి, ఎందుకంటే కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రావడం వల్ల తొందరగా కంప్లీట్ అవుతుంది. రెండోది వాళ్ళు వచ్చినాక ఈసారన్నా ఉచిత విద్య, ఉచిత వైద్యం పైన చాలా ఫోకస్ చేస్తే కాంగ్రెస్ టీడీపీ ఎందుకు రాకూడదు? వచ్చి వాళ్ళు చూడండి ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాం, ఏం చేశారండి వాళ్ళు? ఏం చేశారు చెప్పండి? లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారా? వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే అన్ని బెనిఫిట్స్ వచ్చాయి. కామన్ పీపుల్స్కి ఏం చేశారండి వాళ్ళు? कांग्रेस आ रहा है पर कांग्रेस 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 बाकी लोग पूरा तैयार बाकी लोग नहीं. कांग्रेस आई तो क्या रहता, बच्चों का स्कॉलरशिप मिलता, सब मिलता. तुम जीतते तो 9 महीने पहले क्यों डिसॉल्व करे? पूरा बिजनेस खराब, सब खराब. स्कॉलरशिप नहीं मिल रहा बच्चों को, रोज फिर रहे बच्चे. साहब बात ये है जरा क्यों करे? और क्या है, इन्हों आए तो बेकार हो जाता हो. आप बताइए साहब. सेंट्रल के अंदर कांग्रेस आना चाहिए. इधर तेलंगाना में भी कांग्रेस आए तो अच्छा रहता. क्यों बोलते तेलंगाना स्टेट कांग्रेस टीडीपी से मुलाकात हुई, आपको मंजूर है? मंजूर है, वो बहुत अच्छी मंजूर है. और जो सो बाबू यहाँ पे चंद्रबाबु नायडू तेलंगाना के अंदर ऐसा डेवलप करा साहब, हर चीज देख लो आप. उन्होंने डेवलप करा, इन्हों ऐश कर रहा. ऐश कर रहा. अब आप क्या बोलते हैं? The best government is TRS government so far. The best government, the best. The only problem with this government is they should not go for the like family politics. Like they should include Harish Rao and the people who have worked on the ground. If like they'll be missed in the mainstream, the tough time for TRS. But it's a good party and they should come and they will how come. How will be the next election? Is it? It will be a clean sweep for TRS. Okay. But the only thing is they have to take care of the ground leaders. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఎలక్షన్? రాబోయే ఎలక్షన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? టకాపర్ ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ మూడింటికి టకాపర్ ఉంటుంది. బీజేపీ అంత గట్టి పోటీ ఇస్తుందా? వాట్ యు థింక్? స్టేట్ లో కొంచెం సెంట్రల్ లో అయితే గట్టిగా ఉంది. ఈసారి కొంచెం అమిత్ షా గారు ఇంట్రెస్ట్ తీసుకొని దానిపైన కనబడుతుంది. బీజేపీ అంత ఇంకా పోటీలో ఉన్నట్లు ఉంది. కనబడుతుంది. ఉందిలే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు బీజేపీకి? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? 15 నుండి 20 వస్తాయి. 15 నుంచి 20. లాస్ట్ టైం 3 సీట్లు కష్టమైనాయి. 5 అండి. 5 సీట్లు ఉన్నాయి. 5 ఉన్నాయి. లాస్ట్ టైం 5 ఉన్నాయి. ఈసారి 15-20 రావచ్చు. क्या खा रहे हो आप? ये स्प्राउट्स है, टोमेटो सूप है विथ रॉ स्प्राउट्स. तो आप रोज वॉक करते हैं? लॉट ऑफ पीपल डू. यहाँ पे काफी लोग करते हैं. आप क्या करते हो? मेरा इंफ्रास्ट्रक्चर का काम है. इंफ्रास्ट्रक्चर कैसे चल रहा है इंफ्रास्ट्रक्चर का आफ्टर गवर्नमेंट? It's good now. Policies are not so good in terms of it's not so favorable. But end of the day अपने को सेल करना ही पड़ता है. And if you see on a larger picture, एक इंफ्रा का काम ले लो आप. You see the kind of development happening around the city. वो टैक्सेशन ये वो चीज़ें तो इश्यूज रहती है. बट गवर्नमेंट की तरफ से अगर आप खाली उसको पॉइंट करते रहेंगे तो कुछ नहीं होगा. हमारा भी एक रिस्पांसिबिलिटी है, आपका भी है, मेरा भी है. दैट्स मोर इम्पॉर्टेंट. ఏంటిది వెరైటీగా ఉంది, ఎప్పుడు చూడలేదు నేను సూప్లో స్ప్రౌట్స్ వేయడం. అవును సార్, హెల్త్కి సంబంధించింది కాబట్టి మనము స్ప్రౌట్స్ అనేది మల్టీ విటమిన్స్ వస్తాయి. ఓన్లీ స్ప్రౌట్స్లో మూంగ్ ఒకటే ఉండదు, 7 ఐటమ్ మిక్సింగ్ ఉంటుంది. ఓకే, ఏం సూప్ ఇది? టమాటా అండ్ వెజిటేబుల్ మిక్సింగ్ సార్. ఓకే, వెజిటేబుల్ అంటే ఆల్ వెజిటేబుల్? ఆల్ వెజిటేబుల్, క్యారెట్, బీట్రూట్, కీరా, టమాటా, బీన్స్ అండ్ బఠానీ. దాంట్లో ఏమేస్తారు? వీటితో పాటు మిల్లెట్ సూప్ ఉంటుంది. 10 రకాల మిల్లెట్స్ ఉంటాయి. రాగి, జవార్, బాజ్రా, సోయా, బార్లీ, అరికెలు, సో అవన్నీ కలిపిన సూప్ అన్నమాట. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరి టేస్ట్ని బట్టి టమాటా అండ్ ఇది మిక్సింగ్ చేసి ఇస్తాం. సో మొత్తం మిక్స్ చేసి కూడా ఉంటుందా ఒకటి? అన్ని కలిపి ఉంటుంది సార్. ఓకే, సో నాకు ఒకటి ఇస్తారు, టేస్ట్ చేస్తాను. మీరు ఇది ఇక్కడ 2 years నుంచి యాక్చువల్లీ హెల్దీనే కాదు, టేస్టీగా కూడా ఉంది. ఫస్ట్ टाइम टेस्ट చేస్తున్నాను, बट इट्स गुड. नेक्स्ट इलेक्शन कैसा रहेगा? आप क्या कर रहे हैं इधर पब्लिक गार्डन में?
साहब हम यहाँ वॉकिंग के लिए आते हैं। वॉकिंग के लिए आते हैं। वॉकिंग हो गया आपका? वॉक हो गया हमारा। और कितने साल से कर रहे हो आप? मैं 36 ईयर से कर रहा हूँ। पब्लिक गार्डन? पब्लिक गार्डन। तो इससे आपको बहुत अफेक्शन होगा? यहाँ बिल्कुल, यहाँ का सराउंडिंग, यहाँ का एनवायरनमेंट, यहाँ पे पोल्यूशन फ्री गार्डन और फ्रेश एयर। सो लास्ट 4.5 years अंडर द रूल ऑफ टीआरएस कैसे था? टीआरएस का साहब समवॉट इन बिटवीन बोल सकते हैं, नॉट अप टू द मार्क। ओके, 10 मार्क्स है, आप कितने मार्क्स देंगे? मार्क्स मैं इनको टीआरएस को मैं 5 दूंगा सर। 5 मार्क्स दूंगा 10 आउट ऑफ 10। आप टीआरएस गवर्नमेंट के बारे में कैसे चल रहा है? डेवलपमेंट कैसा हुआ? डेवलपमेंट क्या, हम तो पुराने शहर में रहते हैं, कुछ भी डेवलपमेंट नहीं हुआ उधर तो एमआईएम टीआरएस से मिला करते हैं ना? दोनों मिले हुए पार्टियां, लेकिन ओल्ड सिटी में तो कुछ भी डेवलपमेंट नहीं हुआ। एमआईएम तो जीरो है। लेकिन एमआईएम कभी भी वहाँ जीतते रहते हैं, उसका लाभ क्या समझते हो? क्या है, ड्यू टू मुस्लिम वोट्स उन्हें जो है ब्लैकमेल करता, उन्हें बोलता भाई तुम्हारे को हम ही पुकारते हैं असेंबली में, पार्लियामेंट में, इस वास्ते हमको वोट दो। वो लोग जाके लास्ट टाइम उनको दे देते, लास्ट मोमेंट पे उनको डाल देते वोट। लास्ट टाइम कांग्रेस से मिला कर था एमआईएम का, अभी टीआरएस से मिला कर। हाउ साहब, इस मिला बोले तो देयर आर सम लूप होल्स। प्रेशर फ्रॉम मोदी, उन्होंने बोल दिया तुम तेलंगाना का यादव है बोल दिया, लल्लू यादव है बोल दिया। इस वास्ते चंद्रशेखर साहब, केसीआर साहब 200 अब करोड़ के फार्म में रहते, और गरीबों को नहीं देखते। ये मजलिस का भी यही काम है, उन्होंने पैलेस में रहता, उनका वोटर पंक्चर जोड़ता, बंडी ढकलता मौस का, और पेटी जॉब्स करता। गरीब लोग है, गरीबों के वोट से इन्हें ही इज रूलिंग द ओल्ड सिटी। नो डेवलपमेंट, नो जॉब्स, नो रिफॉर्म्स। तो नेक्स्ट इलेक्शन कैसे रहेगा? किसका जीत होगा, किसका जीत होगा, किसका हार होगा? अल्लाह बताएगा। चेंज होगा इंशाल्लाह, चेंज होगा। देयर विल बी अ चेंज, पॉसिबली कांग्रेस एंड टीडीपी। तो अलायंस अच्छा है। अब क्या समझते हैं अलायंस के बारे में? वो अलायंस तो वो बड़े पार्टियां हैं, उन लोग बेटर दे विल थिंक, लेकिन अलायंस अच्छा है। लेकिन एक लीडर दिख रहा है ना उसमें से, सीएम का लीडर कौन है? देखो साहब, सीएम का लीडर क्या मोदी से पहले कोई मोदी था क्या? आफ्टर द इलेक्शन ओनली वाज रिकॉग्नाइज्ड। हाउ इज मोदी? व्हाट डू यू थिंक अबाउट मोदी? मोदी का एक बात ये है, मोदी इकोनॉमिकल अच्छा जा रहा और रिफॉर्म्स ला रहा, लेकिन कास्ट बेसिस पे लड़ा रहा। ही शुड अवॉइड दिस थिंग। ही शुड थिंक ऑफ consolidation of Indians, not consolidation of Hindus. All are Indians. He should think on that pattern, Modi. This is my advice to him. బాగా ఆకలేస్తుంది. సో ఇక్కడ మంచి టిఫిన్ సెంటర్ ఉంది, ప్రహ్లాద్ టిఫిన్ సెంటర్. సో ఒకసారి టిఫిన్స్ బాగుంటాయని విన్నాను, ఎలా ఉంటాయో చూద్దాం. ఏం టిఫిన్ బాగుంటుందా? అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ బాగుంటాయా? మీకు బాగా ఫేవరెట్ ఏది? ఇడ్లీ. అంటే మీకు ఇష్టమైన పార్టీ ఇది? బాగా టీఆర్ఎస్ బాగా చేసిందా, చేయలేదా? అంటే ఇష్టమైన పార్టీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పార్టీ టీఆర్ఎస్. బాగా పర్లేదు, బాగానే ఉంది. టాకింగ్ అయితే బాగుంది. आपको कौन सा पसंद है टिफिन में? डोसा पसंद है। डोसा पसंद है? कौन सा डोसा? बहुत सारा डोसा है। बटर डोसा है, प्लेन डोसा भी, यहाँ का जो भी ले लो सब कुछ अच्छा है। अच्छा है। मैं अभी खाना है, थोड़ा भूख लग रहा है, क्या खाना है? आपका सजेशन क्या है? बटर डोसा ले लो। बटर डोसा। आप क्या करते हैं? मैं जॉब करता हूँ। जॉब करते हैं। अभी टीआरएस का गवर्नमेंट डाइल्यूट हो गया पूरा, इसको असेंबली रद्द कर दिया। अभी नेक्स्ट इलेक्शन आने वाला है, कैसा रहेगा इलेक्शन आपका नजरिए में? इसका ऐसा मतलब कांग्रेस बस वही बात। आपका ओपिनियन क्या है? इलेक्शन कैसे रहेगा नेक्स्ट टाइम? इलेक्शन रहेगा तो अच्छा ही, तो फिर भी क्या, अभी बीजेपी आए तो अच्छा रहता है।